హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 103 ఎపిసోడ్ అడుగుబెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకంలోకి మనం అడుగు పెడదాం. భగవద్గీత 18వ అధ్యాయము 73వ శ్లోకము. మరి శ్రద్ధగా ఆలకించండి. నష్టో మోహా స్మృతిర్లబ్ధా పత్ర సాధాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. నష్టో మోహాస్ స్మృతిర్లబ్ధా పత్ర సాధాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. తాత్పర్యమేమనగా, కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది. గత శ్లోకాలన్నీ 102 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. మరి అన్నిటిలోనూ అర్జున 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 అర్జున, ఓ కుంతిపుత్రుడా, ఓ కుంతిపుత్రుడా అని అర్జునుణ్ణి చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఎట్టకేలకు ఇప్పుడు అర్జునుడు నోరు విప్పి మాట్లాడబోతున్నాడు. మరి సంశయాలు విడనాడినాయా, ఇంకా ఉన్నాయా? ఇంకేం మాట్లాడబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది. అంటే నువ్వు నా మీద అనుగ్రహం చూపించావు నాయనా, నా యొక్క సంశయాలన్నీ తీర్చావు, నా అంధకారాన్ని పోగొట్టావు అని చెప్తున్నాడు. జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. జ్ఞానం కలిగింది. ఏ జ్ఞానమో? ఆత్మ జ్ఞానం కలిగింది. నా యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను కుదుట పడ్డాను. నా మనసు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, అలజడి లేకుండా ఉంది, అల్లకల్లోలంగా లేదు. చీకట్లన్నీ తొలగించావు తండ్రి అని చెప్తున్నాడు. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. కర్తవ్య బోధ చేశాడు కదా. భగవద్గీత కర్తవ్య బోధ అంటారు. ఉత్తర గీత ముక్తి మోక్షం, అంటే జన్మ రాహిత్యానికి మరి చెయ్యవలసిన ఎటువంటి సాధన మెలకువలు ఉత్తర గీతలో చెప్పబడింది అంటారు. మరి పత్రిసారి యొక్క ఆశీర్వాదం ఉంటే మరి మనము నెక్స్ట్ భగవద్గీత కంప్లీషన్ అయిపోయినాక ఖచ్చితంగా ఉత్తర గీతను ఈ విధంగానే కూలంకషంగా గురువుగారు దాన్ని కూడా శ్రీకృష్ణామృతం రూపంలోనే, అది కూడా 272 శ్లోకాలను మనందరికి అర్థమయ్యేటట్లు 72 శ్లోకాలుగా తేవడం జరిగింది. మరి ఇక్కడ చక్కగా అర్జునుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను కుదుట పడ్డాను, ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను అంటే కర్తవ్య బోధ జరిగింది అని. ఆ కర్తవ్య బోధ భగవద్గీత అని మనకు చక్కగా అర్థమైంది. మన కర్తవ్యం కూడా మనకి చూపించాడు కృష్ణ. అర్జునుడికే కాదు, సమస్త మానవాళికి తమ కర్తవ్యాన్ని చూపించాడు. ఇది ఏ ఒక్క అర్జునుడికే కాదు, నీ గురించి నా గురించి మాట్లాడేది భగవద్గీత. మనందరి గురించి మాట్లాడేది భగవద్గీత. మన నడవడికిడను మనల్ని మనము చెక్ చేసుకొని మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ మనల్ని మనము దిద్దుకునే గీత భగవద్గీత అని చెబుతారు. మరి చూడండి, బంధాల పట్ల, సిరి సంపదల పట్ల, పదవుల పట్ల శాశ్వతం కాదు అని తెలుసుకున్నాడు. బంధాలు ఆయనకు సిరి సంపదల కన్నా ఎవరు మోహితులైనది? అర్జునుడు ఈ బంధాల పట్ల మోహితుడైనాడు. మరి వాటి నుంచి బయటికి రాగలిగాడు, తెలుసుకోగలిగినాడు. శాశ్వతం కాదు అని తెలుసుకున్నాడు. బంధువులు నా వాళ్ళు, నా తాత, నా ముత్తాత అనేదంతా ఏమైపోయింది? అర్జునుడికి వ్యామోహము, మోహము వైదొలిగింది. మరి అందుకనే చెప్తున్నాడు, కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది నాయన. జ్ఞానం కలిగింది. ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానము. నా యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి, నిస్సందేహున్నయ్యాను. ఇప్పుడు నేను కుదుట పడ్డాను, ప్రశాంతంగా ఉన్నాను, అల్లకల్లోలం వెళ్ళిపోయింది, చీకటి లయాలు వెళ్ళిపోయాయి. ఇక నేను నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. కర్తవ్య బోధ చేశాడు కదా. నీ కర్తవ్యమేమి, నీ ధర్మమేమి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించే అర్జునానే కదా గత శ్లోకాలన్నీ చెప్పినది. ఇప్పుడు నేను వాటిని పాటిస్తాను తూచా తప్పకుండా అనే అన్నాడు. ధ్యాన వివరణ చూద్దామా? మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దానికి మనకి ఇంకా అర్థమయ్యేటట్లు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అవగాహన కలిగించాడు. ధ్యాన విన్న
గీతా బోధ అంతా విన్న తరువాత అర్జునుడికి అజ్ఞానం నశించింది. భగవద్గీత అంతా విన్న తర్వాత తనకున్నటువంటి అజ్ఞానం అంతా నశించింది. మనందరూ కూడా నశించింది. మృత్యు అంటే భయం ఉండేది. బంధువులు దూరం అవుతారా, కుటుంబం దూరం చేసుకోవాలన్నా అంటే ఏదీ అవసరం లేదు. గుణాల గురించి అర్థమైంది, కర్మ సిద్ధాంతం గురించి అర్థమైంది, జన్మ రాహిత్యం గురించి అర్థమైంది. అంతేకాకుండా మరణాంతర జీవితం గురించి అర్థమైంది, జన్మలకు కారణం అర్థమైంది, మరి కోరికకు అవసరాలకు గల తేడా అర్థమైంది, మరి ఇంద్రియాలను ఎలా జయించాలనో అర్థమైంది. ఇవన్నీ మనం కూడా భగవద్గీత వింటూ 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 ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనము ఎక్కడ సరి చేసుకోవాలి, ఇంకా మనము సాధన ఏ విధంగా మనము పరిపక్వతలోకి తెచ్చుకోవాలి, మనము ఈ సరైన మార్గంలో నడుస్తున్నామా, నడవడం లేదా, నడవకపోతే ఏ దారి సరి అయినది, ఆ దారి ఎలా నడవాలి అనేది అన్ని కూలంకషంగా వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ గత శ్లోకాలంతా చెప్పాడు. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. గీతా బోధ అంతా విన్న తరువాత అర్జునుడికి అజ్ఞానం నశించింది. ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి, అర్థమైంది. ఆయన జ్ఞానం అంతా చెప్పాడు. గత జన్మలేమి, జన్మ పరంపర ఏమి, శరీరం ఏమి, ఆత్మ ఏమి, మరణానికి ఏమి, శరీరానికే గాని మరణము, ఆత్మకు కాదు, ఆత్మ నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు, గతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉండబోతున్నారు, నువ్వు నేనే కాదు ఇక్కడున్న రాజులందరూ ఉండబోతున్నారు అని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, అన్ని కోణాల్లో అర్జునుడికే కాదు సమస్త మానవాళికి జ్ఞానాన్ని కృష్ణ భగవాన్ ఇచ్చాడు. ఆ పాత స్మృతులన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. ధ్యాన సాధనలో మనసు శూన్యమైనప్పుడు, ఎప్పుడైతే సాధన చేయగా మనసు శూన్యమైనప్పుడు జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు బుద్ధ భగవానుడు సాధన చేయగా ఆయనకి ఏం తెలిసింది? ఆ 3 జాముల్లో, ఒక రాత్రిలో 3 జాములు, ఆ 3 జాముల్లో ఒక జామేమో గత జన్మలు చూసుకున్నాడు, రెండో జాముడు ఆ గత జన్మల్లో ఏగా ఆడగా మొగగా జన్మ తీసుకుని ఏ కర్మలు చేశాడో ఆ కర్మలను ఎటువంటి ఫలితాలు మరు జన్మల్లో పొందాడో రెండో జాములో చూసుకున్నాడు. మూడో జాములో భవిష్యత్తులో తను ఏ కార్యాచరణ చెయ్యబోతున్నాడో ఆయన మూడు చూసుకున్నాడు. అంటే గతాన్ని చూసుకున్నాడు, తర్వాత గతంలో చేసిన వాటికి ఏ కర్మను గతంలో అనుభవించాడో తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు వర్తమానం చేసిన సాధనకు భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమాలు తను చెయ్యబోతున్నాడో, తన జన్మ ఏ విధంగా ధన్యం చేసుకోబోతున్నాడో చూసుకున్నాడు. ఆ విధంగానే ఇక్కడ చక్కగా సెలవివ్వడం జరిగింది. జన్మ పరంపర అంతా జ్ఞాపకానికి వస్తుంది ఎప్పుడు? ధ్యాన సాధనలో మనసు శూన్యం చేసినప్పుడు. అర్జునుడు ఒకనొక పురుషోత్తముడు. అర్జునుడు ఒకనొక పురుషోత్తముడు అంటే ఏమి? ఉత్తమోత్తముడు అని అర్థము. పురుషుడు అంటే మగవారికి సంబంధించినదని కాదు. పురుష అనే శబ్దము ప్రకృతిని స్వీకరించి ప్రకృతి మీద ఆధారపడిన జీవిని పురుషుడు అంటారు. మనం పురుషుడు అంటే ఓహో స్త్రీకి కాదా ఇది, పురుషుడికా అని అనుకుంటాము. పురుషోత్తముడు అంటున్నారు. అంటే పురుషోత్తముడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఉత్తమోత్తముడు అని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ప్రాపంచిక మోహం అతనిని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి కొంత మోహము, అంటే నా వాళ్ళు అని అంటుంది. ప్రాపంచిక మోహం ఆయనకు లేదు. ఎందుకు లేదు? సిరి సంపదల మీద మక్కువ లేదు, మా రాజ్యాన్ని వీళ్ళెందుకు లాక్కున్నారని కోపం లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య లేదు. అరణ్యవాసన పోయిన పంపించారు, మర్డర్ అటెంప్ట్లు వాళ్ళ మీద చేసిన తట్టుకున్నారు, తమ భార్యని నిండు సభలో వివస్త్రం చేసిన తట్టుకున్నారు, తల్లికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నారు, భీముడికి ఎన్ని కష్టాలు పెట్టినా తట్టుకున్నారు. మరి ప్రాపంచిక మోహం లేదు కదా. మా రాజ్యం మాకు ఇవ్వని ఆ పిల్లలు చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మతో ఫిర్యాదు చేయలేదు, వాళ్ళ తాతగారైనటువంటి భీష్మ పితామహకు ఫిర్యాదు చేయలేదు. అందుకని ప్రాపంచిక మోహం అతనిని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి కొంత మోహం అంటింది. ఎందుకు? మమకారం అనే మోహం అంటింది, నా వాళ్ళు అనే మోహము అంటింది. నాకు ఇంత మంచి చేశారు కదా, వాళ్ళకి నేను ఇబ్బంది కలిగకూడదు, వాళ్ళ మృత్యువుకు నేను కారణం కాకూడదు, నా గురువుకు, నా తాతగారికి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది సైనికులు భార్యను అంటే వీడికి యుద్ధానికి వచ్చాడు కదా, వీడు చనిపోతే ఏమైపోతుంది? ఆ భార్యకు భర్త పోతాడు, తండ్రిని కోల్పోతారు ఆ పిల్లలు. యుద్ధానికి వచ్చినట్టు తండ్రి చనిపోతే తండ్రిని కోల్పోతారు ఆ పిల్లలు, భర్తని కోల్పోతుంది ఆ భార్య అని అందరి గురించి ఆలోచించాడు. సమస్త జీవులు, గుర్రాలు, ఏనుగులు వాటి మృత్యుబాత పడతాయి, మా యొక్క ఆనందం కోసం ఇందరినీ
మృత్యువుకు దగ్గర చేయాలన్నా, ఇంతటి బాధ కలిగించాలన్నా, ఇంత రక్తపాతం చేయాలన్నా? ఒకానొక సమయంలో అంటాడు అర్జునుడు, కృష్ణ వాళ్ళని నేను సరెండర్ అయిపోతాను, నేను తల ఒగ్గుతాను, నా ప్రాణాలను తీసుకోమను. ఇంకా నేను పరమాత్మని కోరుకుంటాను, భగవాన్ ఆ కర్మ వాళ్ళకు అంటకూడదు, నేనంతగా నేను వాళ్ళకు సరెండర్ అయ్యాను, నేను తల ఒగ్గాను, ఆ పాపం కూడా వాళ్ళకు అంటకూడదని మొక్కుతాను, ప్రార్థిస్తాను అని అంటాడు. ఎంత గొప్ప స్థితి చూడండి, నా ప్రాణాలనైనా పర్వాలేదు అంటాడు. కానీ ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు యుద్ధం చేయమంటాడు. వాళ్ళకు ఉన్నటువంటి అహంకారాన్ని రూపం ఆపడం కోసము. వినడం లేదు కదా కౌరవులలో. ఇప్పుడు వీళ్ళ 5 మంది పాండవులు చక్కగా ద్రోణాచార్య దగ్గర జ్ఞానాన్ని పొందారు, కౌరవులు విన్నారు. దుర్యోధనుడు అంటాడు, కృష్ణ నాకు తెలియక కాదు, అన్నీ తెలుసు, నాకు ధర్మం ఏమి సత్యం ఏమని తెలుసు, కానీ నా మనసు అంగీకరించకునుంది, వాళ్ళలాగా నేను నడుచుకోలేను, నాకు ఇలా నడుచుకుంటేనే వాళ్ళని లాక్కొని వాళ్ళని పీక్కొని వాళ్ళని హింసించి వాళ్ళని బాధ పెడితేనే నాకు ఆనందము, అందుకని నేను అలానే జీవిస్తాను. అంటే దాని గుణానితరంగా కర్మలు చేస్తున్నాడు అని అర్థం. కర్మలకు అనుగుణంగా గుణాలు ఏర్పడతాయి, గుణాలకు అనుగుణంగా కర్మలు, దాన్ని బట్టే జన్మలు అనమాట. మరి పాండవుల గుణం ఎలాంటిది? ఉత్తమోత్తమైన గుణం, ఇతరులకు హాని చెయ్యని గుణం, ఇతరులకు బాధ కలిగించని గుణం. మనకు అనిపిస్తారే మంచోళ్ళకే కదా కష్టాలు అని. ఆ రోజు కష్టాలు అన్నారు, దైవమే సహాయకుడిగా వచ్చాడు, దైవమే దగ్గరుండి గెలిపించాడు, దైవమే నిరంతరం చిట్ట చివరి వరకు వాళ్ళకి తోడున్నాడు. అది కదా మనకు కావాల్సింది. కష్టాలు ఎన్ని రోజులు? కొన్ని రోజులే కదా. మరి అది మనం తెలుసుకోవాల్సింది. కుంతీదేవి కృష్ణుడికి మేనత్త, అత్త నీకేం వరం కావాలనో కోరుకో అంటే, కృష్ణ మాకు జీవితమాంతం కష్టాలు ఉండాలి అంటే, అయ్యో అత్త ఏం అలా కోరుతున్నావు, ఏం ఆలోచించి కోరుతున్నావు అంటే, అవును నాయనా అప్పుడు నేను సదా ప్రార్థిస్తుంటాను, ఎప్పుడు నువ్వు నాకు నా బిడ్డలకు తోడుగా నీడగా ఉంటావు అని అంటది. అది కదా భక్తి అంటే. మనము నాకేమి వద్దు పరమాత్మ, నాకు కష్టం వద్దు, తీసేయి తీసేయి తీసేయి, నా వల్ల కాదు అంటాం. మరి భక్తి అంటే ఇది. భక్త తుకారం భక్తి, మరి కుంతీదేవి భక్తి, వీళ్ళ భక్తి చూడండి. వాళ్ళు ఎంత ఉన్నారు, భగవాన్ నువ్వు అప్పుడు మమ్మల్ని సదా చూస్తుంటాం, మేము ఎందుకంటే నేను సదా ప్రార్థిస్తూనే ఉంటాం, మా మేలు కోరుతూ నువ్వు మమ్మల్ని తోడుగా ఉంటావు, మేము ధర్మంలో ఉంటే చాలు, నువ్వు మాకు ఖచ్చితంగా తోడుగా ఉంటావు. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. మరి పాండవులు మంచివారే, ధర్మవర్తులే, కానీ వాళ్ళకి కష్టాలు ఉన్నాయని చాలా మంది హేళన చేస్తారు. ఏం లాభం మంచిగుండి, అన్ని కష్టాలే, కన్నీళ్ళే, అవమానాలే. కానీ ఆ పరమాత్ముడే వాడు తోడుగా ఉన్నారు, వాళ్ళ గెలుపుకు కారణమయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ అర్జునుడి పేరు పెట్టుకున్నారు, భీముడి పేరు పెట్టుకున్నారు, ధర్మరాజు పేరు పెట్టుకున్నారు. మరి వారు ఇప్పటికీ అందరి నోట నడియాడుతున్నారు. అది మనం తెలుసుకోవాల్సింది. ధర్మంలో జీవిస్తే మన పేరు ప్రఖ్యాతులు ఎన్ని తరాలైన ఉంటాయి. అంటే వాళ్ళవి కాబట్టి ఉన్నాయి మేడం, ఏండ్ల సరిపడి మనం ఉంటాయంటే మనవి కూడా ఉంటాయి. మన ఇంట్లో మా తాత అలా అంట, మా ముత్తాత ఇలా అంట, మా బామ్మగారు ఇలా అంట, అది కదా కావాల్సింది. మా నాన్నమ్మ ఇలా మాట్లాడేదంట, మా తాతగారు ఇలా అంట, మా నాన్నగారు ఇలా అని అనడం బాగుందా? అరే ఇంత గొప్ప వాళ్ళ కుటుంబంలో నేను పుట్టాను అని ఆ పిల్లలు అనుకోవడం, లేకపోతే మన ఇంటికి వచ్చిన పిల్లలు అనుకోవడం అనుకుంటే ఎంత బాగుంది. అది కదా జీవితము, అది కదా జన్మ, అది మనం తెలుసుకోవాలి. మరి ముందుకు వెళ్ళిపోదాం. మాస్టర్స్ ఏం చెప్తున్నారు ఇంకాని? ఈ ప్రాపంచిక మోహం అతనిని ఎప్పుడూ అంటలేదు. ఆ యుద్ధ సమయంలో అతనికి కొంత మోహము కేవలం క్షణ మాత్రం గ్రహణంలా పట్టింది. ఆ గ్రహణం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే. మరి అయితే గీతా బోధ వలన అతని మరుక్షణం విడిపోయింది. ఆ గ్రహణము విడిపోయింది ఎవరి వల్ల? శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి గీతా బోధ వల్ల. ఓ కృష్ణ, నా యొక్క మోహం నశించింది, అయిపోయింది. భగవద్గీత సారమంతా విన్నాక ఒక్క ఏట్న లేసి కూర్చున్నాడు. నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాను, నువ్వు చెప్పినట్లు గాంధీవం చేపట్టి ధర్మ సంస్థాపన చేసి తీరుతాను, అధర్మాన్ని రూపుమాపుతాను, అన్యాయాన్ని రూపుమాపుతాను అని చెప్పాడు. నీ ఆజ్ఞానుసారమే నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. నీ ఆజ్ఞానుసారమే నేను నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. సందేహాలు ఉన్నంత వరకు మనం ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియని దుస్థితిలో ఉంటాము. సందేహాలు ఉన్నంత వరకు ఎలా ఉంటాం? మనం ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియని దుస్థితిలో ఉంటాము. ఎందుకు? ఏం చేస్తే రైటో తెలియదు, ఏం చేస్తే రాంగో తెలియదు. అప్పటి వరకు ఎలా ఉంటుంది మనము? ఏది అర్థం కాదు. అందుకని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. నేను మరీ ముఖ్యమైన లైన్లు కాబట్టి మరీ రిపీట్ చేస్తున్నాను, మరీ శ్రద్ధగా ఆలకించండి. నీ ఆజ్ఞానుసారమే నడుస్తాను అంటున్నాడు అర్జునుడు. సందేహాలు ఉన్నంత వరకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దుస్థితిలో ఉంటాం. అయితే సందేహాలన్నీ
తొలగినప్పుడు, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలోకి దూకుతాము, కర్తవ్యంలో నిమగ్నమవుతాము. అర్థమైందా? తెలియనప్పుడు తటపటాయిస్తాం కానీ ఒక్కసారి ఏం చేయాలనో తెలుసుకున్నాక మనం ఒక రకంగా చక్కగా అద్భుతంగా మన పనిని మనము నిర్వర్తిస్తాము. ఏం చేయాలో ఏం చేయకూడదో క్షుణ్ణంగా తెలిసినప్పుడు వెంటనే రంగంలోకి దూకుతాం, కర్తవ్యంలో నిమగ్నం అవుతాము. ప్రాపంచికంగా ప్రతి మానవుడికి సంబంధించిన విషయము. మరి ఇంత మార్పు రావడానికి కారణం ఏమి అబ్బా అర్జునుడిలో అని మనకు అంత అనుమానం వస్తుంది ఒకవేళ ఇదే ఎపిసోడ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే. మరి వారి కోసం పత్రి గారు ఏం చేశారంటే, అసలు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి, కృష్ణ చెప్పిన మరి ఆ 104 శ్లోకాలు మరి ఇంపార్టెంట్ అంతా మనకు ఒక్కొక్క లైన్ చెప్తూ వచ్చారు. నేను కూడా వాటిని మీకు విడమర్చుకుంటూ చెప్పుకుంటూ వస్తాను, శ్రద్ధగా ఆలకించండి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యమైనది తుచ్చమైనది, అంటే అధైర్యాన్ని, పిరికితనాన్ని తెచ్చిపెడుతుంది. నీ యొక్క కర్తవ్యం మరుగున పడిపోతుంది. అది ఎస్పెషల్ ధ్యానం గురించి కూడా పత్రి సార్ చెప్పారు. నీ యొక్క హృదయ దౌర్బల్యం తెచ్చిపెట్టదు. నాకు చేత కాదు, నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా, నాకు వీపు నొస్తుంది, నడుములు నొస్తున్నాయి, తల తిరుగుతుంది అనేది అధైర్యపడకు. అధైర్యం, పిరికితనం వచ్చి పెడతాయి. అందుకని హృదయ దౌర్బల్యమైనది తుచ్చమైనది అని అనేసి, అంటే చెలించిపోతున్నావు, నా వల్ల కాదు అనుకుంటున్నావు, పిరికితనానికి లోనవుతున్నావు. మరి గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ. చనిపోయిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితుడు శోకించడు. పండితుడు అంటే సత్యం తెలుసుకున్నవాడు, ఆత్మ ఏమి శరీరం ఏమని తెలుసుకున్నవాడు, సమభావనతో ఉండేవాడు, సమస్థితిలో ఉండేవాడు, పొంగిపోనివాడు, కుంగిపోనివాడు అని ఒక్క మాటలో చెప్పొచ్చు. అలా చనిపోయిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితుడు శోకించడు. అరే వాళ్ళు చనిపోయారే అని బాధపడడు, అరే వీడు నాకు ఇబ్బంది పెడుతున్నాడే అనేది బాధపడడు. తనకు తగినటువంటి ఆత్మజ్ఞానం ఉన్నందువల్ల. అహమాత్మ గుడాకేశ. నేను అనేది ఆత్మ అని తెలుసుకోవు అర్జున. నేను అనేది ఇది ఆత్మ, నాలోనూ ఉండేది, నీలోనూ ఉండేది, నేనై ఉన్నాను అని చెప్పినప్పుడు భయము పోతుంది, దుఃఖం పోతుంది. అంటే సమస్త మానవారిలో ఉండేది పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవడము. నా హన్యతే హన్యమానే శరీరే. ఇంకో శ్లోకం ఏమి, నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. శరీరానికి కానీ మరణము, ఆత్మకు కాదు. మరి ఇక్కడ బాధపడుతున్నది అర్జునుడు అందుకోసమే కదా. నా తాతగారు, నా గురువు గారు, నా పెదనాన్న చిన్నాన్న పిల్లలు నాకు ఇబ్బంది పెట్టినప్పటికీ అన్న వరుస, తమ్ముడి వరుస అవుతారు. నా మేనమామలు, దూరపు బంధువులైనా నాకు వరుస అవుతారు. నా సైనికులు అయ్యో మూగజీవులు అనే కదా బాధపడుతున్నాడు. అందుకనే శరీరానికే కానీ మరణము, ఆత్మకు కాదు అని లోతైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. యోగో భవతి దుఃఖ. ధ్యాన యోగాభ్యాసం వల్లనే దుఃఖం హరిస్తుంది. ఏమంటున్నారు, ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు నీలో ఉండే దుఃఖం అంతా హరిస్తుంది. మనకు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము గత శ్లోకాల్లో, ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మనందరి జీవితాలు ఒక్కసారి అలా ప్రశాంతంగా కూర్చొని రివైండ్ చేస్తే ధ్యానం లేదు, జ్ఞానం లేదు, గురువు సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలో లేనప్పుడు మనకు అన్నీ అర్థం కాకుండా జీవితం అతలాకుతలంగా ఉండేది. ఒక ఇంటి కోడలు అనుకోండి, అయ్యో నా అత్తగారి ప్రేమ ఎందుకు పొందలేకపోతున్నా, నా ఆడబిడ్డ నన్ను ఎందుకు ద్వేషిస్తుంది, నా భర్తకు అరాకొర ప్రేమనే ఉంది ఎందుకు, మరి పుట్టింటి వాళ్ళన్నా బాగున్నారా అంటే అమ్మ ఏదో పెళ్లి చేశాను వదిలించుకుంటాను, కన్న తల్లి అలా ఉంటుందా? ప్రేమ అవసరానికి కన్న తల్లి మాత్రము తనని హక్కున చేర్చుకొని తన ద్వారా లబ్ధి పొంది తన అవసరం తీరాక ఆ కూతుర్ని కూడా కాదనుకుంటుందంటే ఎంత అంధకారమో ఆ బిడ్డకు ఉంటుంది. మరి తోడుబుట్టుకున్నవాడు లెక్కలు వేస్తూ ఉంటే నీ పెళ్ళికి, నీ కార్యక్రమాలకు, నీకు ఇది చేసాం అది చేస్తామంటే ఆ బిడ్డ ఎంత జీవితము, ఎంత భయంగా అంధకారంగా, నా వాళ్ళైనా అదే నా వాళ్ళ కోసము నా జీవితంలో ఆనందాన్ని ఎన్నిసార్లు వదులుకుంటాను, నా జీవితంలో నా వాళ్ళు అన్నప్పుడు ఆ నా వాళ్ళే ఇబ్బంది పెడుతూ ఉంటే మరి సొంత చెల్లెల్లాగా కూతురులాగా చూసుకున్న తమ్ముడు భార్య అయినప్పటికీ, మరదలైనప్పటికీ, అన్న భార్య అయినప్పటికీ, వదినైనప్పటికీ వారికి మంచి చేసిన వారు తనను చూసి ఈర్ష్యపడుతూ ద్వేషపడుతూ తన మీదనే కత్తులు దువ్వుతూ ఉంటే, తన వినాశనం జరిగితే చూడాలి అనుకుంటుంటే, తనను ప్రతి నిమిషము వేధిస్తూ ఉంటే ఆ బాధ కష్టం పడిన వాళ్ళు ప్రపంచంలో అందరి యొక్క కౌన్సిలింగ్లు వింటూ ఆ యొక్క సారాంశాన్ని మేము ముందు పెడుతున్నాను.
ఒక పురుషుడు సమస్తంలో ఇంటి బాధ్యతలు మోస్తూ ఎవరు తనని గుర్తించినప్పుడు ఆ బాధ ఎంత దుఃఖంగా ఉంటుంది. తండ్రి మీద బాధ్యత, అన్న మీద గౌరవము, తల్లి మీద ప్రేమ, ఆ చెల్లి మీద అనురాగం ఉన్న వాళ్ళు ఆ లబ్ధి పొందుతున్నా మరి తిరిగి ఆ వ్యక్తి మీద విషము చల్లుతుంటే నేనేమైనా తప్పు చేస్తున్నానా, నాకెందుకు ఇలా జరుగుతుంది అని దిక్కు తోచని స్థితిలో ఆ మానవులు విరాజిల్లుతున్నప్పుడు ఈ ఆత్మజ్ఞానము ఎవరు ఎలా నీతో ప్రవర్తిస్తున్నారనేది నీకు అనవసరం నాయన. నీవు ఎలా ఉంటున్నావు అనేది అవసరము. ఉద్ధరేదాత్మనాత్మానమని మన దగ్గర మనకు ఉన్నటువంటి పొరలను తీసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ముందుకు వెళ్ళిపోదాం. ఏం జరిగింది? ధ్యాన యోగాభ్యాసం వల్లనే దుఃఖం హరించింది, అంతే కదా. ధ్యానానికి ముందు మన జీవితాలు అంధకారంగా ఉన్నాయి, అజ్ఞానంతో బాధపడ్డాము, స్నేహితుడు అయిష్టపడినా, సహాయం చేసిన వాళ్ళు మరిచిది మనకి తిరిగి సహాయం చేయకపోయినా, సహాయం చేసినా కూడా వారు మనల్ని మరిచినా, మన ఆనందం వారికి దుఃఖాన్ని కలిగించినా మనకు చాలా బహుదుఃఖంగా అనిపించేది. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినప్పుడు అన్ని మర్చిపోయాము, అందరినీ మర్చిపోయాము. తిరిగి ప్రేమించడం, తిరిగి సహాయం చేయడమే పిరమిడ్ మాస్టర్ల వంతయింది. మరి నెక్స్ట్ శ్లోకాన్ని పోదాం. సమత్వం యోగ ఉచ్యతే అంటే అన్ని పరిస్థితుల్లోనూ సమంగా ఉండడమే యోగం అనిపించుకుంటుంది. అంటే పొంగిపోకుండగా కుంగిపోకుండా ఉండడమే యోగం అనిపించుకుంటుందని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు. సమత్వం యోగ ఉచ్యతే అంటే నైనా ఏ పరిస్థితి జీవితంలో ఏది వచ్చినా కర్మానుసారమైన అనుభవిస్తుండొచ్చు, లేదా నువ్వు ఎదగడం కోసమైనా తెచ్చుకొండొచ్చు అన్నప్పుడు ఆ యోగి ఎలా ఉంటాడు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సమంగా వ్యవహరిస్తాడు. పొంగిపోడు, కుంగిపోడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభిస్తుంది. ఏదో కూర్చోమన్నారు, కూర్చున్నాం ధ్యానానికి, ఇటో ఎవరొచ్చారు, అటు ఎవరొచ్చారు, ఏం జరుగుతుంది, గురువుగారు బోధ చేస్తూ ఉన్నా వాళ్ళేం రాసుకుంటున్నారు, వీళ్ళేం రాసుకుంటున్నారు, మొబైల్స్ చూసుకుంటూ అశ్రద్ధతో వింటే ధ్యానము లభించదు అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం లభిస్తుంది, ఎవడైతే జ్ఞానం పొందుతాడో ముక్త పదం పొందుతాడు అని చెప్పడం జరిగింది. సర్వ పాపాలను నేను హరించేస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని గత శ్లోకంలో చెప్పడం జరిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైతే, ఒక బియ్యపు వడ్ల గింజల అగ్నిలో దగ్ధమైతే మరి ఎలా మొలకెత్తలేవో, ఒక తాడు కాలి పడిపోతే తాడులాగా అనిపించినప్పటికీ అది పట్టుకుంటే ఎలా నుసైపోతాయో, అలా నువ్వు సాధన చేస్తూ చేస్తూ జ్ఞానం అనే అగ్ని ద్వారా నీ కర్మలన్నీ దగ్ధమైనప్పుడు, కర్మ ఉన్నప్పటికీ అనుభవిస్తున్నప్పటికీ నీకు నొప్పి తెలియదు, బాధ తెలియదు అని ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం. బుద్ధి నాశత్ ప్రణశ్యతి, బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం. మరి ఏమి లేకపోతే మనకు వినాశనం అవుతుంది? బుద్ధి లేకపోతే. మరి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఉంటే నువ్వు బుద్ధి, ఆత్మ ఏది చెప్తుందో అప్పుడు బుద్ధి గ్రహించగలదు. ఆత్మ ఉంది కానీ ఆత్మ చెప్పేది వినే శక్తి బుద్ధికి లేదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానం పొందితే శరీరము, మనసు పడిపోతుంది. అప్పుడు బుద్ధి ఏ వైపు చూస్తుంది? ఆత్మ వైపు చూస్తుంది. అప్పుడు ఆత్మ చెప్పిన జ్ఞానం గ్రహించి సరైన విధంగా నడుచుకుంటుంది. బుద్ధి లేకపోవడమేమి ఆత్మ వినాశనానికి దారి తీస్తుంది. సరికానిది సరైన బుద్ధి అని చెప్పుకున్నాం గత శ్లోకాలలో. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ వాటి ఫలితాలను ఎప్పటికీ లేదు. అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే మనం ఏమంటాం, మరి కర్మ చేస్తే ఫలితం ఎందుకు ఆశించకూడదు అంటావు. కర్మ చేసి ఫలితం ఆలోచిస్తే జనన మరణ చక్రంలో చిక్కుకోవాలి. అందుకని కర్మ చేసి ఫలితం ఆశించొద్దు నాయన అంటున్నావు. అంటే జన్మ రాహిత్యం పొందుతావు. కర్మలు అనుభవించడానికి భూమి మీదకి వస్తావా, కారణ జన్ముడిగా భూమి మీదకి వస్తావా? అదంతా తెలియక మనం ఏం చేస్తున్నాం? ప్రతి కర్మకు ఫలితం ఆశిస్తూ ఉన్నాము. ఈ శ్లోకం విన్నాక మనను కర్మ చేస్తాం కానీ ఫలితము ఆశించము. ఆ కర్మ ఎలాంటి కర్మ? నిష్కామ కర్మ చేస్తాము. కర్మ జాయో హే కర్మనః, కర్మలు తక్కువ చేయడం కంటే కర్మలు ఎక్కువ చేయడమే మంచిది. మనం ఏం చేస్తున్నాము? ఏ కర్మ చేస్తే ఎందుకు వచ్చిన తలకైనప్పుడు ఏది చేయము అనుకుంటాం. మరి గత కర్మ వర్తమానాన్ని బాధిస్తుంది. వర్తమానంలో బాగా కర్మలు చేద్దాం, మంచివో చెడ్డవో చేద్దాం. చేస్తే కదా పాఠాలు నేర్చుకునేది. ఆ పాఠాల ద్వారా మనం జ్ఞానం పొందుతాము. ఏదో ఒక జన్మలో చిట్ట చివరి జన్మ వచ్చేస్తుంది. అందుకనే కర్మలు చేయడం మానకు, ఇంకా ఎక్కువ కర్మలు చెయ్యి. అవి మంచివా చెడువా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను అని చెప్తాడు. మంచివే చెయ్యమంటాడు కానీ చెడ్డవి ఎక్కడ ఏ గురువు చెయ్యమనడు అనేది మనం అర్థం చేసుకోవాలి.
కర్మజాయో హే కర్మనః, కర్మలు తక్కువ చేయడం కంటే కర్మలు ఎక్కువ చేయడమే మంచిది. యోగ కర్మసు కౌశలం, ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది. ధ్యాన యోగం, ధ్యానం అంటే యోగం, ధ్యాన యోగం అంటే ఏం లేదు, ధ్యానంలో కూర్చొని సాధన చేసి నీ అర్షడ్వర్గాలను పోగొట్టుకొని సమభావనతో సమస్థితిలో ఉండడము యోగత్వము అంటారు. ధ్యాన యోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది అంటే సమబుద్ధి సమస్థితిలో ఉండడము అని అర్థము. కర్మలలో కౌశలము అంటే సరి అయిన కర్మను చేస్తావు. యోగస్థ కురు కర్మాని, యోగ స్థితిలోనే ఉండే కర్మలను చేయాలి. ఏ స్థితిలో ఉండే కర్మలను చేయాలి? యోగ స్థితిలో. యోగం అంటే చెప్పుకున్నాం కదా, సమభావన సమస్థితిలోనే ఉండి కర్మల్ని చేయాలి. వీడు నాకు ఇష్టము, వీడికి మంచి చేస్తాను, వీడు నాకు ఇష్టం లేదు, వీళ్ళకి చెయ్యను అనేది కాదు. అందరూ భగవాన్ స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే. ఎవరికి నువ్వు ఏది చేసినా సాక్షాత్ ఆ పరమాత్ముని, మంచి చేసినా భగవంతునికి చేస్తున్నట్లే, చెడు చేసినా భగవంతునికి చేస్తున్నట్టే అన్న భావన ఉండాలి. తస్మాత్ యోగి భవార్జున, కనుక ధ్యాన యోగివిక అర్జున. నువ్వు ఏమని చెప్పాడు? అర్జునుడు మంచివాడే కానీ యోగత్వం లేదు, ధ్యానం లేదు, జ్ఞానం లేదు. అందుకనే ఇంకా నా వాళ్ళు చనిపోతే వాళ్ళు శరీరతత్వంతోనే చూస్తున్నాడు, ఆత్మతత్వంతో చూడడం లేదు. అందుకని యోగివిక అర్జున అని అన్నాడు. నిస్త్రైగుణ్యో భవార్జున, త్రిగుణాలకు అతీతుడివిక అర్జున. త్రిగుణాలంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణాలకు ఈ 3 గుణాలను అధిగమించు నిర్గుణముడివిక. గుణాతీతుడు కావడం అంటే నిర్గుణుడివి కావడం అంటే పొంగిపోకుని స్థితి, కుంగిపోని స్థితి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఇంకొకరిని ఉద్ధరించలేరు. చాలా మంది ఏం చేస్తారు, ఎవరో మహానుభావుడు వచ్చి మా తల మీద చేయితే ఉద్ధరణ జరుగుతుంది, ఏదో ఊరికి వెళ్దాం, హిమాలయాలకు వెళ్దాం, ఆడ ఎంతో మంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్ధరణ పొందుతాం. ఎవరిని ఉద్ధరించుకోలేరు. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినాల్సిందే, ఎవరికి నిద్ర వస్తే వారు నిద్రపోవాల్సిందే. అది ఎంత సత్యమో ధ్యానం జ్ఞానం చేసి వాళ్ళు ఉద్ధరణ పొందగలుగుతారు. కానీ ఒకరిది ఇంకొకరికి రాదు. భార్యది భర్తకు రాదు, భర్తది భార్యకు రాదు. పోనీ ఎవరో డబ్బులు ఇచ్చి ఉద్ధరణ పొందుతాము, ఆస్తులు రాసిచ్చి ఉద్ధరణ పొందుదామంటే కూడా ఇది ఇంపాసిబుల్. ఎవరింతకు వారు సాధన చేయాల్సిందే, జ్ఞానం పొందాల్సిందే, జ్ఞానం పొందిన దాన్ని పంచాల్సిందే, ఆ విధంగానే జీవించాల్సిందే. అప్పుడే ఉద్ధరేదాత్మ నాత్మానం అనేదంటే ఎవరిని వాళ్ళం ఉద్ధరించుకున్న వాళ్ళము అవుతాము. హతోవా ప్రాప్ససి స్వర్గం, చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు. ఎప్పుడు స్వర్గాన్ని పొందుతావు? చనిపోయాక. ఈ విధంగా జీవిస్తే మరి నువ్వు ఉత్తమమైనటువంటి లోకం పొందుతావు. స్వర్గం అంటే సత్యలోక వాసివి అవుతావు అంటే ఇంకా సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే జనన మరణం లేని స్థితి. యుద్ధస్వ విగత జ్వర, ఎంత మాత్రము ఆవేశం లేకుండా యుద్ధం చెయ్యి. కోపావేశాలకు పోవద్దు, పగా ప్రతికాలకు పోవద్దు. నీ ధర్మం నెరవేర్తించు. నువ్వు వాళ్ళొచ్చి అటాక్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అటాక్ చేస్తున్నావు, అది మాత్రము నువ్వు గ్రహించు. యథేచ్ఛసి తదా కురు, నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి. అన్నీ చెప్పేసేమంటున్నాడు, నీకు నచ్చినట్లు నీ చెయ్యి అంటే ఎవరి మీద బలవంతం ఉండకూడదు. చూడండి, కృష్ణ కూడా చెప్పాడు జ్ఞానమంతా ఎలా ఉండకూడదో ఎలా ఉండాలనో అంతా చెప్పాడు. కానీ చిట్ట చివరికి ఏమంటున్నాడు? నీకు నచ్చినట్లు నీకు చెయ్యి. ఎందుకంటే జ్ఞానాన్ని అంతా ఇచ్చేశాడు. అప్పుడు ఏమన్నాడు అర్జున? నా కర్తవ్యం నాకు బోధించావు అనేసి గాండివ్యాన్ని ఒక్క మట్టున పట్టుకొని తన ధర్మాన్ని తను నెరవేర్తించుకుంటూ వచ్చాడు. అర్జునుడికే కాదు ఇవన్నీ చెప్పినది. ఈ శ్లోకాన్ని 1-4 సార్లు వినడం కాదు, ముందు నుంచి అన్ని శ్లోకాలు వింటే మన్ని ఒక్కొక్క శ్లోకాన్ని అరగంట సేపు మాట్లాడామంటే ఎంత జ్ఞానము ఉంటుంది. మరి మనకు దాని యొక్క టేస్ట్ తెలియడం కోసం పత్రి సార్ మరి వీటన్నిటిని లాస్ట్లో చివరిగా మనకు అంతా ఇలా పరిచయం చేశాడు. మరి అన్ని శ్లోకాల్లో ఓ అర్జున మేలుకో, అర్జున 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 కుంతిపుత్రుడా నిన్ను మేల్కొల్పాడు. మరి చిట్ట చివరిగా ఓ శ్రీకృష్ణ నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చావు. చక్కగా ఏమన్నాడు ఇంకొకసారి మీకు చెప్పి ముగిస్తాను. కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించిపోయింది. ఇంతవరకు ఏడ్చిన వాడేమన్నా నా మోహం నశించిపోయింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి, ఇప్పుడు నేను కుదుట పడ్డాను, ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటానంటే కృష్ణ ఏమంటున్నాడు? సరే నడుచుకో అంటున్నాడా? కానీ అలా అనకుండా నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి. అది ఆత్మజ్ఞానులు చెప్పేది. జ్ఞానాన్ని చెప్తారు, నడుచుకో నీ ఇష్టం అంటారు. మరి మనమందరం కూడా ఇన్ని శ్లోకాలు విన్నాం. భగవద్గీత ఏం చెప్పిందని తెలుసుకోవాలి. 1-4 సార్లు వినాలి, చదవాలి, రాసుకోవాలి. రోజు గంట సేపే
మీరు గంటలు గంటలు కూర్చోండి అని పత్రి సార్ చెప్పలేదు. గంట ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ఒక గంట ధ్యానం చేసి, ఒక గంట స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తే సరిగ్గా జీవిస్తాము. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుందాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. వచ్చే శ్లోకము చిట్ట చివరిది. ఓకే, మరి ఆ శ్లోకంతో మరి కలుసుకుందాము. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ సార్కి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు.